మన జీవితంలో దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే దోషాలను కప్పుతుంది. ప్రేమ అనేక దోషములను కప్పును అని మహాజ్ఞాని సొలొమోను చెప్పాడు. అనేక దోషాలను ప్రేమ కప్పుతుందట. కాబట్టి దైవికమైనటువంటి ప్రేమ మన దోషాలన్నిటిని కూడా కప్పి మనకున్న మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేశాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అదే ప్రేమను మనం ఇతరులకు చూపలేకపోతున్నాం. ఆ ప్రేమను అనుభవించాం కానీ ఆ ప్రేమను చూపలేకపోతున్నాం. అది పెద్ద సమస్య. కాబట్టి మన జీవితంలో క్రీస్తు ప్రేమను మనం చూపించాలి. ఆయన మన దోషములన్నిటినీ కప్పివేశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో చెప్పుకోలేనటువంటి భయంకరమైన జీవితం ఉంటుంది. అయితే దేవుడు వాటన్నిటినీ క్షమించిన తర్వాత మనము ఇతరుల పాపాలను, ఇతరుల యొక్క తప్పులను క్షమించకపోతే దేవుడు దాన్ని మెచ్చుకోడు. ఎందుకంటే దేవుడు మనల్ని సపోర్ట్ చేశాడు. సైతాను మన మీద ఫిర్యాదు చేసినప్పుడు, లేదు ఇతడు నా బిడ్డ, ఈమె నా కుమార్తె, ఇదిగో ఈమెను నేను క్షమించాను, ఈమెకున్న మలిన వస్త్రాలన్నీ కూడా తీసివేసి ప్రశస్త వస్త్రాలు, రక్షణ వస్త్రాలు నేను ఇచ్చాను. కాబట్టి మరి ఈమెలో ఏ దోషము కూడా లేదు, పరిహరించాను. ప్రేమ దోషములను కప్పును.